మార్నింగ్. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి అంటూ నిన్న మంత్రి పొంగులేటి వినతిపత్రాన్ని ఇస్తున్న టీయూడబ్ల్యూజే నేతలు, పాత్రికేయుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఒక్కొక్కటిగా పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ జర్నలిస్టు సంఘం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె విరాహత్ అలీ, కె రామనారాయణుల నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం మంత్రిని కలిసింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమానికి పొందుపరచడంతో ఎంతో హర్షించారని, అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ఏ ఒక్క సమస్యకు పరిష్కారం దక్కకపోవడంతో నిరాశ చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడేషన్ల విషయంలో నియమావళి రూపకల్పన కమిటీ నివేదిక సమర్పించి నెలవుతున్నా ఇంకా జీవో జారీ కాలేదు. వెంటనే కొత్త అక్రిడేషన్ జారీకి చర్యలు చేపట్టాలని వారు కోరారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపును కొట్టేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేవలం అర్బన్ ప్రాంతాల్లో సొసైటీలకే వర్తిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో వారికి కాదని మంత్రికి వివరించారు. చిన్న మధ్యతరగతి పత్రికల నిర్వాహకుల ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీనివాసరెడ్డి త్వరలోనే అన్నిటికీ పరిష్కారానికి చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు కె శ్రీకాంత్ రెడ్డి, జి మధుగౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రాజేష్, రాష్ట్ర చిన్న తరహా మధ్యతరగా పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు, రాష్ట్ర నాయకులు మాతంగి దాస్, హెచ్యూజే అధ్యక్షుడుగా శంకర్ గౌడ్ తదితరులందరూ కూడా పాల్గొన్నారు. ఇక ముఖ్యంగా మిత్రులు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మన జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి ఎలోజీ గారు రంగారెడ్డి అండ్ హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మహబూబ్నగర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన ఇంకా ప్రజాసేవ బాగా చేయాలని, ఈయనకు అతి త్వరలో అక్రిడేషన్ వస్తుందని చెప్పడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈ యొక్క జర్నలిస్టులు అనేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క సదుపాయాలను, అక్రిడేషన్స్ను, ఇళ్ల స్థలాలను, రాయితీలను పొంది దొంగలను ఏరేయాలని చెప్పి ఆర్టికల్స్ రాయకపోతే ఖచ్చితంగా వాళ్ళను పరిగణన తీసుకోకుండా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మా దగ్గర అంటే ఇప్పుడు ప్రస్తుతము కొలాప్స్ అయిపోయింది రంగారెడ్డి ఓల్డ్ కోర్టు. అక్కడ చాలామంది ఒక మాఫియాలాగా జర్నలిస్టుల సంఘాల పేరు, అక్రిడేషన్స్ అని ఇదని మోసం చేయడంలో దిట్టలుగా పనిచేస్తున్నారు. లంబు జంబులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు తోడు చాలామంది కొంత ఉన్నట్లు కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.